వెల్కమ్ టు రాజనీతి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి మీద తెలుగుదేశం జనసేన కార్యకర్తల దాడి తర్వాత వైసీపీ కులాల కుంపట్లు రగిలించే వ్యూహరచన చేస్తూ ఉంది. గత కొంతకాలంగా కాపుల్ని పవన్ కళ్యాణ్కు దూరం చేయాలని వైసీపీ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాపులకు సంబంధించిన ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ని కార్నర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు అంబటి ఘటన తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో, సాక్షిలో కాపుల మీద దాడిగా ప్రచారం చేస్తున్నారు. కాపు నాయకుడైన అంబటి రాంబాబు మీద దాడి చేశారని, కాపులను రెచ్చగొట్టి కాపులను కూటమికి దూరం చేసే వ్యూహరచన చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచే ఈ ప్రచారం మొదలుపెట్టారు. నాడు వంగవీటి రంగా, నేడు అంబటి అంటూ వంగవీటి మోహన్ రంగారావుతో అంబటి రాంబాబును పోలుస్తున్నారు. రంగా గారితో అంబటిని పోల్చడం సెల్ఫ్ గోల్ వేసుకోవటం. రంగా మాస్ లీడర్. కాపుల్లోనే కాకుండా ఇతర కులాల్లో కూడా వంగవీటి రంగాకు అనుచరులు ఉన్నారు. ఆ రోజుల్లో విజయవాడలో ఒక బలమైన నాయకుడిగా ఉన్నాడు. కాపునాడుని 1982లో మిరియాల వెంకట్రావు అని ఆయన స్థాపించినప్పటికీ రంగా మూలంగానే అది శక్తివంతమైన ఉద్యమ వేదికగా మారింది. రంగా ఆధ్వర్యంలోనే 1988లో జరిగిన కాపునాడు సభకు కోస్తా జిల్లాల నుంచి భారీగా జనం హాజరయ్యారు. అలాంటి నాయకుడితో అంబటి రాంబాబును పోల్చే ప్రయత్నం చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాపు కులంలో చాలామంది ప్రతిభావంతులు ఉన్నారు. సికే నాయుడు, కోడి రామ్మూర్తి, ఎస్వి రంగారావు, మండల వెంకటకృష్ణారావు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, ఇట్లా చాలామంది ప్రతిభావంతులు ఉన్నారు. లబ్ధ ప్రతిష్ఠలు ఉన్నారు. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. కానీ ఎవరైనా మా వాళ్ళని గర్వంగా చెప్పుకుంటారు. కానీ అంబటి రాంబాబు లాంటి గంటలు అరగంటలు కొట్టే వాళ్ళని మావాడు అని చెప్పుకోవటానికి ఇష్టపడరు. బహిరంగంగా చెప్పడానికి ఎవరు ఇష్టపడరు. పైగా అంబటి రాంబాబు ఎప్పుడు కూడా కులం కంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికే లాయల్గా ఉంటాడు. కాపు కులం కోసం కానీ, కాపు రిజర్వేషన్ల కోసం కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. నేను అసలు కుల నాయకుడిని కాదు అని గతంలో అనేక ఇంటర్వ్యూలో చెప్పాడు. కాపులు తాగుబోతులు, తెలివి తక్కువ వాళ్ళు, సోమరపోతులు అంటూ నోరు పారేసుకున్నాడు కూడా. కావాలంటే చాలా వీడియోలు ఉంటాయి, చూపిస్తా ఇప్పుడు ఒకటి. సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాలు ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి. ఆ కమ్యూనిటీలో అవి ఎక్కువగా ఉన్నాయి. అందరూ తాగుతారు, చాలా మంది అవుతారు. సరిగ్గా అవసరం లేదు. సరే, తెలివి తక్కువ వాళ్ళు కాపురు అని నా ఉద్దేశం. వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ లో ప్రధానమైంది రెడ్లు, ఎస్సీలు, ముస్లింస్. కాపులు కాదు. కాపులు ఎక్కువ మంది పోయి నాకేమి 100% కాపులు వేశారు అనుకున్నారో కాదు, పవన్ కళ్యాణ్ వేశారు. ఇట్ ఇస్ ఫ్యాక్ట్. నేను కాపు కులం కోసమే పుట్టినటువంటి వ్యక్తిని కాదు, కాపు కులం కోసమే రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని కాదు. అంటే కాపు కులతత్వవాదం తలకెక్కిన వ్యక్తిని కాదు. చూశారుగా ఆయన గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయాలు ఇవి. నేను కులం కోసం పుట్టిన నాయకుడిని కాదు, కాపు కులతత్వం తలకెక్కిన వాడిని కూడా కాదు, అందుకోసం రాజకీయాల్లోకి రాలేదని స్పష్టంగా చెప్పారు. ఈ విషయం వరకు నిజమే, నేను కూడా అంగీకరిస్తా ఏకీభవిస్తాయంతో. ఎందుకంటే ఆయన కులతత్వం లేకపోవడం మూలంగానే కుమార్తె అభిష్టాన్ని గౌరవించి కమ్మ కులస్తుడిని అల్లుడిగా తెచ్చుకున్నారు ఆయన. ఇకపోతే కాపులు వైసీపీ ఓట్ బ్యాంక్ కాదు, పవన్ కళ్యాణ్కు ఓటేశారని కూడా చెప్పాడు. అందుకే కాపుల్ని పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేయాలని ఎత్తుగడలు పన్నుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో కులంతో సంబంధం లేదు అని చెప్పిన అంబటి రాంబాబు ఇప్పుడు కులాన్ని పూసుకుంటే ఎవరు నమ్మరు. అంబటి మీద నిష్కారణంగా దాడి జరగల. ఆయన గత 3 నెలలుగా 4 నెలలుగా తెలుగుదేశం వాళ్ళని రెచ్చగొడుతున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిష్ఠారీతిని దూషించారు. రెడ్ బుక్ మా దుడ్లో కుక్క భయపడదన్నాడు, నన్ను ఎవడో పేకలేడు అన్నాడు, చూసుకుందాం రండి అన్నాడు, సవాళ్ళు చేశాడు. చివరికి చంద్రబాబుని బూతులు తిట్టడంతో కథ క్లైమాక్స్కి చేరింది. అదే చెప్తారుగా, శిశుపాలుడు 100 తప్పుల్లాగా 100 తప్పులు అయిపోయినాయి, అందుకే దాడి జరిగింది. అంబటి కార్యాలయంలో ఆయన్ని చెప్పుతో కొట్టింది కూడా కాపు మహిళే. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన మనుషులు కాకినాడలో జనసేన కార్యకర్తలని, ఆ కార్యకర్తలోనూ ఎక్కువ మంది కాపు యువకులు ఉన్నారు, వాళ్ళ మీద దాడి చేయించాడు, తరిమి కొట్టాడు, వాళ్ళని వెంటాడారు, దాడి చేసి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. అప్పుడు వైసీపీ కులం గుర్తుకు రాలా. ఇప్పుడు అంబటి పేరు మీద కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది సక్సెస్ అవ్వదు. జనసేన నాయకుడు మంత్రి కందుల దుర్గేష్ కూడా అంబటి వైఖరిని ఖండించారు. ఆయన కూడా ఇదే చెప్పారు. అంబటి రాంబాబు నీచంగా, నికృష్టంగా, సంస్కారహీనంగా ప్రవర్తిస్తాడనేటువంటి మాట ప్రజలందరికీ తెలుసు. కానీ మరింత బరి తెగించి బజారు భాషతోటి రాజకీయాల్లో ఎవరూ మాట్లాడిన విధంగా మాట్లాడడం అనేది మొత్తం కూటమి నాయకులు మేము అందరూ మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా చీ అంటున్నటువంటి సందర్భాన్ని
ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా అసలు ప్రజా జీవితంలో ఉండడానికే అంబటి రాంబాబు అర్హుడు కాదనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొంతమంది దీనికి ఏదో కులం రంగు పొలవాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. వారందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను, మన ఇంట్లో తల్లి తండ్రి, మన ఇంట్లో చెల్లి, వీళ్ళందరినీ ఎవరైనా దూషిస్తే మనం ఎంతవరకు దాన్ని సహించగలుగుతాం. ఇవాళ రాంబాబు మాట్లాడినటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వారి పెద్దల్ని కించపరిచే విధంగా పచ్చి బూతులతోటి మనం మాట్లాడడానికి కూడా వీలులేనటువంటి భాషతోటి మాట్లాడడం అనేది ఎవరు కూడా సహించేటువంటి విషయం కాదు. ఇంత ప్రజలు మిమ్మల్ని చీకొట్టినప్పటికీ కూడా ఇంకా మీరు తగుదనమ్మా అని రోడ్ల మీద వచ్చి మాట్లాడడమే తప్పు. చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల వేషాలు వేస్తున్నటువంటి మిమ్మల్ని ప్రజలు ఇప్పటికెప్పుడో చేత్కరించారు. మళ్ళీ అసలు మిమ్మల్ని ప్రజల మధ్య తిరగడానికి ఒప్పుకోరనేటువంటి మాట కూడా స్పష్టం అవుతాం. నేను ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం, మీరు ఇంకా సమర్థిస్తున్నారు అంబటి రాంబాబు గారి మాటల్ని. ఇది ఎంతవరకు న్యాయం? అసలు సమాజంలో ఈ రకమైన బూతులు సంస్కృతి తీసుకొచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ప్రజలందరికీ తెలుసు. అటువంటి సందర్భంలో ఇంకా ఇప్పుడు దీన్ని సమర్థించడం ద్వారా, పత్రికా ప్రకటన ఇవ్వడం ద్వారా మీరు మరింత దిగజారేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలా చేయటం వల్ల ప్రజలు మిమ్మల్ని చేదరించడం మాత్రమే కాదు, రేపొద్దు నుంచి ప్రజల మధ్య తిరగనివ్వకుండా చేస్తారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఎప్పటికైనా మానుకోకపోతే తగిన బుద్ధి ప్రజలే తెలియజేస్తారనేటువంటి మాటని హెచ్చరిస్తున్నాను. Like, share and subscribe to Rajaniti channel.